నమస్తే అండి. రోజు గారు నమస్తే. లక్ష్మి నీకు కూడా నమస్తే. నీకు కూడా నమస్తే. ప్రతి స్కిట్ లో అందరూ గెస్ట్లు ఎంట్రీ వస్తున్నారు సార్. సో మన టీమ్ లో కూడా పెద్ద గెస్ట్లు పిలిచి ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, రెండు పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. వాళ్ళు చెప్పా అలాగా జబర్దస్త్ లో కొంచెం స్కిట్ కి ఎంట్రీ అడిగితే కొంచెం చూసుకొని చెప్తారని అన్నారు. కానీ మీ గురించి చెప్పా, బాబు గారు చాలా మిస్ అవుతున్నారు అంటే తమ్ముడు కోసం వస్తామని చెప్పన్నారు సార్. షాకింగ్ ఉంది నాకు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. తమ్ముడు ఎక్కడ? తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడు, అడ్జస్ట్ చేసుకుని అనిపిస్తుంది కానీ కొంచెం మళ్ళీ వస్తుంది తమ్ముడు. వెళ్తే దొరికిపోతారు. 25,000 గెలిచి 6 నెలలు అయింది తెలుసు కదా. అరే సీను ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు రా సీను. అరే సుధీర్ నువ్వు కూడా బాగా చేసావు. అందరికి డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల. అందుకే డౌట్ రాకుండా నేను సెట్ చేసా. ఏం సెట్ చేసావు? నేనే పవన్ కళ్యాణ్ బోర్డు రాసుకుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇద్దరే వచ్చేయటం. అసలు తమ్ముడు చెప్పాలని నిజంగా నాకు కూడా ఇంచుమించు అలాంటి అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను హాల్లో కూర్చొని అలా టీవీలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టుకుంటూ చాలా ఆహ్లాదకరంగా చాలా సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడాను నిజంగా అది యాదృచ్ఛికం అనాలా లేకపోతే అది ఆ పైవాడు రాసి పెట్టడానికి నిజంగా. అదే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా? లేదనే యాక్చువల్ గా నాకు చాలా సార్లు ఇక్కడ రావాలనిపించింది. మీకు తెలుసు నాకు చాలా సిగ్గు మొహమాటం అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు సిగ్గు మొహమాటం తమ్ముడు మనం ఏమైనా పట్టించుకోవాలి, మంచిగా ఉండాలి. చాలా బాగా చెప్పాను నిజంగా. ఓకే ఓకే రిలాక్స్ వచ్చి ఇంకా టెన్షన్ పడబాకు. మన రామ్ ప్రసాద్ మనోడే బాగానే చేపిస్తాడు. అవును. ఇకపోతే రోజా ముగ్గురు మనగాల్లో ఆ గ్లామర్ ఆ చరిష్మా ఎలా ఉందో ఇప్పటికీ అలా మెయింటైన్ చేయడం అంటే నాట్ జోక్. కిట్ మీరు చూసే ఉంటారు. మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం కానీ ఆడు వేస్ట్ ఫెలో. అదేంటి తమ్ముడు మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాడు యూజ్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. అది అప్పుడు చెప్పాను కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పలేం కదా అన్నయ్య. అదే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి ఆడి గురించి డిస్కషన్ పాతిక వేలు మనకే వచ్చేలాగా మీరు ఏదైనా ఇది అంటే కొంచెం ఇక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటదనే. మరి ఎవరో చేస్తే వేరే కానీ వీడు మాట్లాడితే కళ్యాణ్ మాట్లాడట్లా. ఏం కావాలి నీకు? సీను తిప్పటి గెటప్ చేసి గుర్తుందా మీకు? ఆ తిప్పటి గడప చాలా బాగుంటది. అది మీరు చేయగలరా సార్? ఏం మాట్లాడతావు ఇప్పుడు చూడు చేస్తాను. ఎప్పుడు వచ్చేది తెలీదా? బాగా చేసావు. అంటే సీన్ గడక చాలా బెటర్ చేసావు. ఇప్పుడు అర్థమవుతుంది సీన్ గడ ఎంత వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు. ఎందుకు ఆ బుజ్జి తండ్రి ఏంటత్త ఇది? ఆ రోజు మామయ్య ఏం చేస్తాడు, ఈ రోజు నేను కూడా అదే చేస్తా. నేను చేసిన తప్పైతే మామయ్య చేసిన తప్పే. సంపాదించే ప్రతి రూపాయలోని ఒక పావలా నీ పేరు మీద పక్కన పెడతా. నువ్వు కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉంటే చూసుకుని బాధ్యత మాది. భలే చేసాడు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు బాగా చేశారంట ఆ సీన్ లో. అదే నేనే కదా చేసింది. నాకు తెలుసు సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచా బాగా చేస్తారు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట. అవును తమ్ముడు నేను కూడా విన్నాను ఈ మాట. ఎందుకంటే జబర్దస్త్ లో ఆడి పేరు ఆడి తప్ప చేసేదంతా గెటప్ సీన్ కూడా రామ్ ప్రసాద్ గారు. అవినాష్ గారు నువ్వు పక్క వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు సీన్ వెళ్ళిపో.
రామ్ ప్రసాద్ ఒక్కడే బాగా చేస్తాడు. సుధీర్ గాడు విగ్రహం, ఆ సీన్ గాడు ఓవర్ యాక్షన్. వాడి సంగతి మాకు ఎలా తెలిసింది. సో మీ ఇద్దరు అనే సీన్ గాడిని టోటల్ గా డిస్కరేజ్ చేయి. తమ్ముడు గెటప్ సీన్ ఒకసారి ఆలోచించు. వాడు అసలు వాడి గురించి మాట్లాడితే వేస్ట్. ఆ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వాడు ఎదవా, నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడద్దు నువ్వు. నేను చెప్తున్నాను ఆడిని ఇక్కడే ఎప్పుడు జబర్దస్త్ నేనే కొడతానండి. ఇంకా తెలుసా నీకు పెళ్లి కాలేదు, ఏదో ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుంట, అదేవో చెప్తారు బయట. తమ్ముడు నేను 150లో కూడా సినిమాలో గెటప్ సీన్ పెట్టించాను. వాళ్ళ తర్వాత 2 సినిమాలు అని తెలిసింది వాళ్ళే సన్నాస్ గాళ్ళని. గెటప్ సీన్ గాడికి ఆడెవడు సుధీర్ గాడు తమ్ముడు, వాడికి మాత్రం అసలు నీ దాంట్లో కదా ఏ పిక్చర్ ఈ పిక్చర్. నేను యూట్యూబ్ లో కూడా చూస్తుంటా సుధీర్ పబ్లిసిటీ సుధీర్ రష్మి ఊరికి ఆడ గ్లామర్ పెంచుకుంటా పాప అమ్మాయిని అలా వాడుతున్నారు. కానీ యాక్చువల్ గా అమ్మాయి లైఫ్ సెపరేట్. ఎంత నువ్వే రాసావా? ఇవన్నీ చెప్పలేదండి నాకు ప్రాక్టీస్ లేదే. లేదు అసలు. అన్న రామప్రసాద్ చెప్పరా, అది ఖమ్మంలో ఈవెంట్ వచ్చిందన్న, నువ్వు నేను కార్తీక్ ముగ్గురు వెళ్ళిపోదన్నా. సీన్ గారు సుధీర్ గారు బొక్క ఆన్లైన్ ఈవెంట్ అన్న, వాళ్ళ పేరు చెప్తే వద్దంటున్నారు. గెటప్ సీన్ గారు ఏదో 2-3 సినిమాలు చేసుకుని జబర్దస్త్ చేసుకున్నాడు. వాడికి మరీ అవసరం ఏంటంటే ఈవెంట్ చెప్పచ్చు కదా వాడికి. అన్నయ్య నీకు తెలియదు, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆడు ఒక గొట్టంగాడు సీన్ గాడు, దయచేసి వాడిని ఎంకరేజ్ చేయకు నువ్వు. 150 రోడ్ల సినిమాలో నాకు అవకాశం ఏంటి సార్? ఆల్రెడీ గెటప్ సీన్ ఇచ్చావా? ఇవ్వలేదులే, చెప్పేసా. సార్ ఈసారి మాకు ఏంటి సార్? ఇచ్చారు, నాకు ఇచ్చారు గెటప్ ఆఫర్ ఇచ్చారు నాకు. శివ గారు చెప్పండి. ఎవరు కొరటాల శివ తమ్ముడు? అన్నయ్య మీరు నాతో పర్సనల్. ఓకే డన్. శివ గారు చెప్తున్నారు అంటే ఈ గెటప్ సుధీర్ ఈ బ్యాచ్ మొత్తాన్ని నిషేధిస్తే బాగుంటది ఇండస్ట్రీ నుంచి అనేది టాపిక్ వచ్చింది. ఏంటి ఏం చేశారు రామప్రసాద్ ఇద్దరు ఎదవలిద్దరు? సార్ మీకు దూరం నుంచి అర్థం కాలేదు కదా సార్. మై గాడ్ గెటప్ సీన్ సార్. కానీ నేను కూడా జోక్ చెప్పింది సార్. యాక్చువల్ మీ గురించి అడ్డ చెప్పలా సార్. ఒకసారి ఫోన్ చేసి మాకు. సార్ నేను చెప్తాలే సార్ నేను చెప్తా. థ్యాంక్స్ సార్. తొందరగా ఇంకా ఉంది, ఇంకా అవ్వాలా మనకి. నా పేరు కాట్రాజ్, ఛత్రపతి సినిమాలో నేను విలన్ని. ఆల్రెడీ జబర్దస్త్ లో కాట్రాజ్ అనే పేరు ఉంది నీకు. మేము వైజాగ్ పోర్ట్ ఏరియాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాం. మామూలు స్మగ్లింగ్ కాదు, చాలా పెద్ద దందా మాది. అన్నా మన స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది అన్న. ఇవాళ ఏం స్మగ్లింగ్ చేశారు? వైజాగ్ బీచ్ లో వాటర్ తీసుకెళ్లి శ్రీలంక బీచ్ లో కలిపేశామన్నా. ఎవరికి డౌట్ రాలేదుగా? నాకు కూడా డౌట్ రాలేదన్న. దొంగ నోట్ల వ్యాపారం ఎలా సాగుతుంది? దొరికిపోయామని అది కూడా. దొంగ నోట్లు కూడా దొరికిపోయావా? అదేలా రా, అసాధ్యం కదా. ఆ ఎదలో కక్కుర్తి పడి 200-300 రూపాయల నోట్లు అచ్చులేసేస్తున్నారు. పని చేయమను, ఈసారి నుంచి 250-350 నోట్లు ప్రింట్ చేయమని. దొరక సూర్యుడు అక్కడ. నేను అడిగింది మన సినిమాలోని సూర్యుడు అక్కడ. సూర్యుడు ఒకటోసారి, సూర్యుడు రెండోసారి. రా సూర్యుడు అన్నా దా. ఏంట్రా సంగతులు? ఏముందన్నా, సుడిగాల్ సుధీర్ టీమ్ లో ఆ సన్నిగానికి ఏం చేయకున్నా పేరు మాత్రం బాగా వస్తుందన్నా. అదేరా జిఎస్ అంటే. జిఎస్ సుడిరా. మరి జి అంటే? గుండెలు సుడిలే. ఓహో, నేను ఆర్డీ అనుకున్నా. ఆర్డీ ఏట్రా? రోజా గారి దయా. అది అందరికి తెలిసిందే, రోజా గారి దయ. అన్నా శాలరీ ఎవరది మంత నాకు ఇస్తాలేరా తర్వాత ఫస్ట్. ఏంట్రా అన్న నువ్వు వెళ్ళిపోతే అన్న కాలువలు పడతారు, చేతులు పడతారు, ఒళ్ళు పడతారు. నేను నొక్కుతాను రా నా యాల్దే. గట్టిగా నొక్కో. నొక్కుతున్నాను. ఏంట్రా భీమాస్మతి అంటున్నావు? చేతికి నోరొచ్చింది, కంటికి రంగు వచ్చింది, ఏంటి? ఫేషియల్ చేస్తున్నాడు అన్న. ఎక్కడ చేస్తున్నాడు కనుక్కో, మనం కూడా వెళ్దాం. నీ కలర్ మారదు అని చేసి. ఏంట్రా చావు కళ కాదు, చంద్రకళ. చంద్రకళ ఎవర్రా? చంద్రకళ అంటే వెళ్ళిపోయిన చంద్ర మళ్ళీ రాడు, అది కళ అంటున్నాడు రా. వదిలే, ఇలాగే బాగుంది. నాకు కూడా కంఫర్ట్ ఉంది రాసుకోవడానికి. నేను చేపను కాదు తినడానికి,
కాటరాజ్ నవిలి నవిలి మింగేస్తా. నమిలి తినాలరా, లేకపోతే గొంతు కట్టం పడిపోద్ది నా యాల. మన సూర్యుడు అన్నా పొద్దున తాగేసాడు పడిపోయాడు ఇప్పుడే. ఏమైందిరా? గీత దాటితే చంపేస్తా అన్నాడన్నా. ఏమన్నాడు? గీత దాటితే చంపేస్తా అన్నాడు అన్నా. ఆడంత క్లారిటీ చెప్తే ఆడంత దాడతావేంట్రా? పదం వెళ్ళిపోతాం. అన్నా వెళ్ళిపోతావేంటన్నా? ఒరే అంటే హీరో రా, ప్రభాస్ గారు 6 feet ఉంటారు, దాడితే నేను తంటాను బొక్కలాగా. ఆడు కూడా డూబే అన్నా. అడు డూపేనా? అవును. పంచారా గేట్ చెరిపి. ఎందుకన్నా? ఒరే గేట్ చెరిపేస్తే గీత ఉండదు కదా, దాటి వచ్చి తర్వాత చెరిపి. భీమాస్మతి భీమాస్మతి భయ జీన్స్ ఆడుకున్నావు బాగుంది. జీన్స్ ఎక్కడ? 50% ఆఫర్. అవునా? ఏరియాది అది మన పంజగుట్ట ఉంది కదా. ఏంట్రా ఆడితో మాటలు అన్న అన్న శాలరీ ఇవ్వలేదు మంత్రం నాకు. శాలరీ ఇస్తాను రా, నీకు దండం పెడతాను ఈరా. దాగుడు మూత దండాకోర్ గుమ్మాడి వీరి వీరి గుమ్మడి పండు. అప్పలనాయుడు వీడు పోయాడు, వీడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? వద్దు, అక్కడ రెంట్లు ఎక్కువ ఉంటా. అప్పలనాయుడు ఇదే నేల కోసం వేళ్ల తరబడి గంజి కెచ్చో, కడుపు మండితే చికెన్ బిర్యానీ కెచ్చి ఇప్పుడు రోజులు మారాయి. కేసు తెప్పించుకోవచ్చు, బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు రారా చూసుకుందాం. అప్పలనాయుడు అసలు ఏం కావాలరా నీకు? ఒకటి అరే ఒకటి అని చెప్ప. రెండులా 2 3 4 ఈ మొక్క కావాలరా.